రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాలను ఎక్కడా నిర్వీర్యం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిస్తేనే సంక్షేమానికి ఖర్చు చేయగలమన్న సీఎం ఆ దిశగా కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించుకుని పనిచేయాలన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అంతిమ లబ్ధిదారులకు ఫలాలు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను కలెక్టర్లకు వివరించారు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వాని వంటూ నిర్లక్ష్యం తగ్గదన్నారు. రెవెన్యూ రాబడులు గణనీయంగా పెంచాలని, పెండింగ్ బకాయిలపై దృష్టి సారించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయాన్ని పెంచాలన్నారు. 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా కలెక్టర్లు కృషి చేయాలని సీఎం ఆదేశించారు. ఎన్నికల్లో చెప్పాం, మళ్లీ చెప్తున్నా, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తుండాలి, మాకు గుర్తుండాలి. పేదరికం పోవాలంటే, ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్ లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు సైతం 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. మత్స్యకార భరోసా నిధులు లబ్ధిదారుకు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ విషయంలో గాని, డెవలప్మెంట్ విషయంలో గాని చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జిల్లాల అభివృద్ధిలో మంత్రుల బాధ్యత ఉందని, అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో త్వరలోనే మరికొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చంద్రబాబు తెలిపారు. జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు, ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మాకేం సంబంధం లేదు, ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమనుండొచ్చు అంటే కరెక్ట్ కాదు. ప్లానింగ్ బోర్డు చైర్మన్, కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ప్రోగ్రెస్. వాట్సాప్ గవర్నెన్స్ లో ఏ సర్వీస్ కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేయడం తెలియకపోతే మెసేజ్, నా పేరిది, నా ఊరిది, నా ఇల్లుది, నాకు కరెంట్ రావడం లేదు, లేకుంటే నాకు సర్టిఫికేట్ కావాలి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏఐ ద్వారా కన్వర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారమే, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దట్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ట్రయల్స్. నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేస్తారు, అది కూడా వస్తుంది. నిన్న మేము చేసుకున్న ఒప్పందం మళ్ళీ బిల్ గేట్స్ తో 4 విషయాలు చేసుకున్నాం. ఒకటి హెల్త్, ప్రివెంటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. రెండోది అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏఐ ద్వారా రియల్ టైమ్ లో సొల్యూషన్స్ ఇవ్వడం. మూడోది ఎడ్యుకేషన్. 4వది గవర్నెన్స్. ఈ 4 విషయాల్లో బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్స్ తో, గేట్స్ ఫౌండేషన్ తో ఒక ఎంఓయూ చేశాం. అది కూడా తొందరలోనే
అమలు చేస్తాం. దట్ ఈస్ ది బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ పీపుల్ గ్లోబలీ ఎవరున్నారో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. మున్సిపాలిటీలో ఒక్క ఫిర్యాదు కూడా రానప్పుడే ఆ శాఖ సక్రమంగా పనిచేసినట్లని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలంటూ మంత్రి నారాయణకు సీఎం సూచించారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంపైన కలెక్టర్ల సదస్సులో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రయత్నం చేయాలని సీఎం సూచించారు. రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వాటిని క్లిష్టతరం చేయొద్దని కలెక్టర్లకు సూచించారు. భూమి ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశమని, దానిని క్లిష్టతరం చేసి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని కలెక్టర్లను హెచ్చరించారు. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్. మంత్రి గారు చెప్తున్నా, 0 కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు. అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది. బీ క్లియర్. As on today, there is a problem. We have to realize it is a complicated, it is a complex. But ఆ చిక్కుముడులు విడదీసి మళ్లీ ట్రాన్స్పరెన్సీ తేవాల్సిన బాధ్యత మన మీద తీసుకొస్తాం. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా.